అద్దంకి పట్టణంలో ముఖ్యంగా అద్దంకి పరిసర ప్రాంతాల్లో కూడా హాస్పిటల్స్ ఉన్నా కానీ ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో యాక్సిడెంట్ కానివ్వండి లేదా ఏదైనా కార్డియాక్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి హెడ్ ఇంజరీస్ కానివ్వండి జరిగినప్పుడు అత్యవసర సేవ అనేది చాలా దూరానికి చాలా వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా అయితే ఒంగోలు వెళ్లాల్సి వస్తుంది లేదా నర్సరావుపేట వెళ్లాల్సి వస్తుంది. ఇంకా గోల్డెన్ అవర్ పీరియడ్లో కనుక ట్రీట్మెంట్ అందకపోతే చాలా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అద్దంకిలో ఒక హాస్పిటల్ పెడుతున్నామని చెప్పి కరెక్ట్గా 6 నెలల క్రితం మేము అనౌన్స్ చేశాము. దానిలో భాగంగానే ఈరోజు పల్నాడు హాస్పిటల్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా హాస్పిటల్లో ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్ అండ్ గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, ముఖ్యంగా క్రిటికల్ కేర్ అనేది ఐసీయూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్తో, వెంటిలేటర్స్, ఎవ్రీథింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, అదేవిధంగా వేరే పెద్ద సెంటర్స్తో కూడా గుంటూరు, హైదరాబాద్ లాంటి హాస్పిటల్స్తో మేము టైఅప్ అయ్యి టెలిమెడిసిన్ ద్వారా ఎంత క్రిటికల్ కేసులైనా ఇక్కడే మేము మెయింటైన్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే కోవలోనే ఈ హాస్పిటల్ని స్థాపించడం జరిగింది. నేను ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నా, ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నా కానీ, బట్ హాస్పిటల్ పరంగా రాజకీయాలకు కానివ్వండి, కులాలకు కానివ్వండి, మతాలకు కానివ్వండి ఎటువంటి తావు లేకుండా కష్టం వచ్చిన ప్రతి పేషెంట్ని నా సొంత కుటుంబ సభ్యుడిగానే ట్రీట్ చేసి వాళ్ళందరికీ సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ 100% అండి. ఆల్రెడీ ఇంతకుముందు మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ పల్నాడు హాస్పిటల్స్ ద్వారా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మేము పల్నాడు ఆరోగ్య పథకం అనే ఏదైతే గురజాల్లో చేశామో ఇంతకుముందు పిడుగురాళ్లలో, ఇప్పుడు అద్దంకిలో కూడా అద్దంకి ఆరోగ్య పథకం అని పాత్రికేయ మిత్రులందరికీ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయబోతున్నాము. దాంతోపాటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి రావడానికి ఒక హెల్త్ కార్డుని తీసుకురాబోతున్నామండి. చాలా నామినల్ ఛార్జెస్తో అది ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజీ అంటే స్త్రీ ప్రసూతి విభాగంలో కూడా దేశంలోనే ఎక్కడా చేయలేని విధంగా మాతృదేవో భవ అని ఒక పథకాన్ని మేము స్టార్ట్ చేయబోతున్నాము. దానిలో నార్మల్ డెలివరీ కేవలం 10,000 రూపాయలకే మేము చేయబోతున్నాము. అదేవిధంగా సిజేరియన్ సెక్షన్ కూడా 12,500 రూపాయలకే చేయబోతున్నాము. అతి త్వరలో కూడా ఆ పథకాన్ని ప్రారంభించి గర్భిణీ స్త్రీలు సుదూరంగా వెళ్లే పని లేకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ అందుబాటులో విధంగా మేము తీసుకురాబోతున్నాము. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఎన్ఐసీయూ కానివ్వండి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎలాంటి హై రిస్క్ కేసులైనా ఇక అద్దంకిలోనే ట్రీట్మెంట్ అందే విధంగా మేము చేయబోతున్నాం. మనం ఏదైనా ముందుకు వెళ్ళాలనుకుంటే ముఖ్యంగా కావాల్సింది రెండే అండి. ఒకటి వైద్యము, రెండవది చదువు. ఆ రెండు బలంగా ఉంటే కనుక మన కుటుంబంతో పాటు మన రాష్ట్రం కూడా ముందుకెళ్తుందని నేను చాలా దృఢంగా నమ్ముతాను. దానిలోనే భాగంగానే ఇప్పుడు హాస్పిటల్ స్టార్ట్ చేశాము. డెఫినెట్గా నెక్స్ట్ అకాడమిక్ సెషన్ అంటే 2027 మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయ్యేపాటికి అద్దంకిలో ఒక బ్రహ్మాండమైన స్కూల్ కూడా ప్రారంభిస్తుందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను.